హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్. సమ్మర్లో ఆకుకూరల్ని ఇలా తేలిగ్గా ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ఇది ఆవాలతో చేసిన మైక్రో గ్రీన్స్. వీటిని 5 డేస్లో సాయిల్ లేకుండా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ ఆకును కూడా మామూలు ఆకుకూరలాగే పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఆకుకూర పప్పు వండుకోవచ్చు. ఇది మైక్రో గ్రీన్స్, ఆవాలాకుతో మస్టర్డ్ సీడ్ మైక్రో గ్రీన్స్. మామూలు ఆకుకూరల కంటే మైక్రో గ్రీన్స్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని పెంచుకోవడానికి అడుగున హోల్స్ ఉండే ఒక గిన్నెను తీసుకుందాము. తర్వాత నీటిని పీల్చుకునే ఒక కాటన్ క్లాత్ని ఒక 4 లేయర్ లాగా తీసుకుని దాన్ని ప్లేట్ మీద పరుచుకోవాలి. ఈ క్లాత్ పీల్చుకున్న వాటర్తో మన మొక్కలు ఈజీగా గ్రోత్ అవుతాయి. నైట్ నానబెట్టుకున్న ఆవాల్ని ఇలా క్లాత్ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత వీటి మీద ఒక టిష్యూ పేపర్ని కవర్ చేసి కొద్దిగా వాటర్ స్ప్రే చేసి ఉంచాలి. నెక్స్ట్ డేకి కొద్దిగా మొలకలు వస్తాయి. రోజు వాటర్ జల్లుతా సెమీ షేడ్లో పెడితే మనకి డే బై డే మొక్కలు గ్రోత్ అయ్యి 4-5 డేస్కి కంప్లీట్గా మొక్కలు ఆకులు పెద్దవైపోతాయి. ఈ టైంలో వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో అసలు సాయిల్ అవసరం లేకుండానే మన ఆకుని పెంచుకోవచ్చు. ఈ ఆవాలాకుని కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ సెల్స్తో ఫైట్ చేసి వాటిని ఎక్కువ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవాలాకుని వేడి చేసినా కూడా మనం ఇంకా అందులో విటమిన్ సి 40% వరకు అలాగే ఉంటుంది. మిగతా ఆకుకూరలో వేడి చేసినప్పుడు కొద్దిగా విటమిన్ సి అనేది కంటెంట్ తగ్గిపోతుంది. కానీ ఈ ఆకు మాత్రం వేడి చేసినా కూడా విటమిన్ సిని పోగొట్టకుండా అలాగే ఉంచుతుంది. కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిది. ఈ ఆకుకూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జెంట్స్లో కామన్గా వచ్చే లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ క్యాన్సర్స్తో ఉన్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవడం వల్ల అవి సీరియస్గా అవ్వకుండా ఉంటాయని. ఈ ఆకుని ఆఫ్టర్ 5 డేస్ కాకుండా కొద్దిగా పెరిగాక నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది వేస్ట్, ఈ క్లాత్ నుంచి తీసుకొచ్చేసిన వేస్ట్. ఇది ఇలా వేర్లు బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇలా వేస్ట్ క్లాత్ మీద కూడా ఆకుకూరల్ని పండించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.